గొప్ప నామాన్ని బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి జూమ్ కాల్ సార్వత్రిక సంఘం జూమ్ కాల్ యాప్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామం పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభములు, క్రిస్మస్ శుభములు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ మరి మా కోసం ప్రార్థన చేశారు. మీ ప్రార్థనను బట్టి మరి దేవుడు సజీవ రెక్కల్లో ఉంచి మరలా ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి, మరి ఆరోగ్యంగా మీ యొక్క ముందుగా రావడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తా ఉన్నాము. మరి చక్కగా నడిపిస్తూ కార్యక్రమాలను మరి ఎంత సెలైనా ఎంత పరిస్థితి కష్ట పరిస్థితులైనా కానీ చక్కగా నడిపిస్తున్నటువంటి మరి విక్టర్ బాబు గారిని బట్టి, సంజమ్ గారిని బట్టి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ సమయంలో తెలియజేస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు మరి ధ్యానం చేద్దాం. చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాలను మీరు వినాలని, వీటి ద్వారా ఆత్మీయంగా మీరు మేలులు పొందుకోవాలని ఈ యొక్క మాటలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఆన్లైన్లో ఈ యొక్క సందేశం వింటున్నటువంటి మరి దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం ఒకసారి తీసి చదవండమ్మా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం. ఆకాశమునకు ఎక్కి మరలా దిగువాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకుని వాడెవడు? బట్టలో నీళ్లను మూట కట్టువాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమి? ఆయన కుమారుని పేరేమి నీకు తెలియనున్నదా? చాలమ్మా. మరొకసారి ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని వింటున్నటువంటి మీకందరికి కూడా మరి శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముందుకు మనం వెళ్దాం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వము కలిగిన దేవుడు. ఆయన పశుబాలుడు కాదు. ఆయన నిన్న మొన్నటి దేవుడు కాదు. 2000 సంవత్సరాల క్రిందట ఉండే దేవుడు కాదు. ఆయన ఎప్పటి దేవుడు అనే విషయాలను ఈరోజు కొద్ది విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇది క్రిస్మస్ శుభ సందర్భం. అందరూ కూడా క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. చాలా మంది పొరపాటుగా బాల యేసు అని, చిన్న యేసు అని, ఉయ్యాల ఊపడం అని, లేదంటే రకరకాలుగా మరి యేసు ప్రభువుని వర్ణిస్తూ వివరిస్తూ వస్తూ ఉన్నారు. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ఆయన ప్రవచన పురుషుడిగా, ఆయన మరి దేవాది దేవుని యొక్క కుమారుడిగా, ఆయన యొక్క ఉనికి ఎప్పటి నుంచి ఉన్నది అనే విషయాలను మరి పాత నిబంధనలో కూడా చాలా చాలా వివరాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా రాయించాడు. అయితే ఈరోజు అటువంటి యేసు ప్రభు యొక్క ఉనికి, యేసు ప్రభు యొక్క నిత్యత్వం గురించి కొన్ని విషయాలు మనం మీకు తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపాటు చేస్తా ఉన్నాడు. ఏమిటి అంటే, మరి ఈ యొక్క సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం రాసింది ఎవరు అంటే ఆగూరు అనే ఒక ప్రవక్త ఈ లేఖన భాగాన్ని రాస్తా ఉన్నాడండి. ఈ ఆగూరు ఎటువంటి వాడు అంటే, అతనికి చదువు లేదు, అతన్ని పశుప్రాయుడు అని ఉంది బైబిల్లో. మొదటిగా మనం పైనుంచి చదువుకుంటూ వస్తే, అతడు మనుషులందరిలో నేను పశుప్రాయుడిని, నాకంటూ చదువు ఏమీ లేదు, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు అని చెప్తున్నాడండి. అవునమ్మా. అయితే ఈ వ్యక్తి దేవుని యొక్క ఉనికిని గురించి రాస్తా ఉన్నాడు.
యోబు గ్రంథము 38 అధ్యాయంలో కూడా తీయొద్దమ్మా, చెప్తున్న జాతకమేనండి. యోబు కూడా దేవుణ్ణి అనేక ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. భూమి ఎలా వచ్చింది, భూమి యొక్క సరిహద్దులు ఏమిటి, ఈ యొక్క సృష్టి ఎలా వచ్చింది, దీని యొక్క విధానం ఏంటి అని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అలాగే ఈ ఆగూర్ అనే ఒక వ్యక్తి కూడా లేదా ప్రవక్త కూడా దేవుని యొక్క ఉనికిని పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఎప్పటి నుంచి ఈయన ఉన్నాడు, ఎప్పటి నుంచి ఈ ఉనికి జరుగుతూ ఉంది అనే విషయాలను చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అయితే చదవబడినటువంటి లేఖన భాగాల్లో 6 ప్రశ్నలు మనకు కనబడుతున్నాయండి. 6 ప్రశ్నల గురించి ఈరోజు మనము కొద్ది విషయాలు క్లుప్తంగా చర్చిందాం. మొదటి ప్రశ్న ఏంటంటే, ఆకాశంలోకి ఎక్కి మరలా దిగగలిగిన వాడెవడు? అదండి. చూడండి, దేవాది దేవుడు ఈ యొక్క ప్రశ్న ఈ ఆగూర్ అనే ప్రవక్త అడుగుతా ఉన్నాడు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? ఎవరైనా ప్రపంచంలో ఆకాశమునకెక్కి మరలా కింద భూమికి వచ్చినవాడు గాని, ఈ భూమి కింద నుండి మరలా పైకి వెళ్ళినవాడు గాని ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే నెవర్, ఎవ్వరూ లేరండి. పరిశుద్ధ లేఖన భాగం ఒక భాగం చదవండి దీని గురించి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 12వ వచనములో ఆకాశంలోకి దిగిన వాడు ఎవరో మనకు కనిపిస్తుందండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 12వ వచనం చక్కటి మాట దేవుడు రాయిస్తున్నాడండి అక్కడ. ఒక్కసారి తీసి చదవండమ్మా. మనము దానిని విని గైకొనినట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దానిని గైకొని విని గైకొనినట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దానిని తెచ్చును అని నీవు అనుకున్ననేలా అది సముద్రపు అద్దరి. చాలమ్మా సముద్రం అనే మాట రాయబడింది కాబట్టి మనకి ఇక్కడ కావాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆకాశము దేవుని యొక్క సింహాసనము. బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తా ఉంది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉందని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి చదవబడినటువంటి వాక్యం ఏంటంటే, ఆకాశంలో ప్రభు ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాము. అందుకని ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మనం అందరం కూడా ఆయన పాదాలు పట్టుకుని ప్రతిరోజు కూడా బ్రతిమాలుకుంటూ ఉంటాము. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన పాదాల పట్టుకుని బ్రతిమాలుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ప్రభు ఎక్కడ ఉంటున్నాడు అంటే ఆకాశంలో ఉంటున్నాడు. ఆకాశం మహాకాశాలపై ఉంటున్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉంటున్నాడు. అంటే ఆకాశంలో మహాకాశాలలో ప్రభు ఉన్నాడు అనే విషయాలను ఈ వచనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అటువంటి ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు ఈ భూలోకంలోకి ఎలా వచ్చాడు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంది. పరలోకము నుండి వచ్చిన మానవ పుత్రుడు తప్ప ఇంకెవ్వరు కూడా ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడు ఎవరూ లేరు. చూడండి అమ్మా, మాట ఒకసారి చదవండి, 2వ మాటలకు మనం వెళ్దాం. మానవ పుత్రుడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం అమ్మ. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడూ లేడు. అద్దమ్మ, చాలమ్మ. ఇక్కడ మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఎవరి మనుష్య కుమారుడు లేదా దేవుని కుమారుడు అంటే, పరలోకము నుండి భూలోకానికి వచ్చి మరి లోకములో తన యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడు యేసు ప్రభు తప్ప, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరు కూడా పరలోకానికి ఎక్కి దిగిపోయిన వారు ఎవరు లేరని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అలాగే ఆకాశమునకెక్కి అంటే ఆరోహణమౌట అంటే
కింద నుండి పైకి వెళ్ళడం, పైనుంచి కిందకి రావడం కూడా అది ఎవరికి సాధ్యము అంటే యేసు ప్రభుకు మాత్రమే సాధ్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే హల్లెలూయా. బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే దేవాది దేవుడు ఆకాశముల నుండి తండ్రి సింహాసనం విడిచి మరి ఈ లోకానికి వచ్చాడు. మరలా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మరలా ఆయన సమాధి చేయబడి సమాధిలో 3 దినాలు ఉండి మరలా తిరిగి ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడండి ఆయన, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి ఉన్నాను, స్థలము సిద్ధపరిచి నేను మరలా తిరిగి వస్తాను వచ్చాను. అని ఎంతో స్పష్టంగా వివరంగా చెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా. మొదటి ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటమ్మా, ఆకాశములో దేవుడు ఉండే స్థలము, పరలోకములో నుండి మానవ పుత్రుడుగా మరి భూలోకానికి వచ్చి మరి ఈ లోకములో దేవుని చిత్తాన్ని నెరవేర్చి మరలా ఆకాశమునికి ఎక్కిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఇంకెవ్వరు కూడా లేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ ఆమేన్. మాట ఏంటంటమ్మా, తన పిడికిలితో గాలిని పట్టుకున్నవాడెవడు? గాలిని పట్టుకున్నవాడెవడు? ఈ ప్రశ్నకు చాలా అద్భుతమైన సమాధానము బైబిల్లో మనకు కనిపిస్తా ఉంటారు. కీర్తన గ్రంథము 104 అధ్యాయము 2వ వచనం ఒకటి చదవండి అమ్మా. కీర్తన గ్రంథము 104 అధ్యాయము 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. వస్త్రము వలె వెలుగుని నీకు కప్పుకుని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలముని నీవు పరిచి ఉన్నావు. చదవమ్మా. జలములలో ఆయన తన గదుల మూలలను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గగనమును చేయుచున్నాడు. చాలమ్మా. ఇక్కడ దేవాది దేవుడు చక్కగా రాయిస్తున్నటువంటి అద్భుతమైన మాట ఏమిటి అంటే, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు, దేవాది దేవుడు తప్ప. కీర్తనకారుడు వెలుగును వస్త్రంగాను, జలాలను తన మేడగదుల దూలాలుగాను, మేఘాలను రథంగాను చేయగల సమర్థుడే యెహోవా అనే మాట చాలా చక్కగా రాయించి ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు. గాలి ఎవరికైనా కనిపిస్తుందమ్మా? ఎవరికి కనిపించదు. గాలిని ఎవరైనా చూడగలరా? ఎవరు చూడలేరు. కానీ దేవాది దేవుడు గాలిని పట్టుకుంటున్నాడంట. గాలికి ఒక మేడగదిలో దూలాలుగా మేఘాలను రథంగా చేయగల సమర్థుడై ఉన్నాడు దేవుడు. చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తన శిష్యులందరూ కూడా మరి ఆ సముద్రంలో పడవ మీద వెళ్తా ఉన్నారు. భయంకరమైనటువంటి గాలి వాన అక్కడ వస్తా ఉంటారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు శక్తిమంతుడు గనుక ఆయన మాట చలవిస్తే ప్రకృతి అంతా కూడా ఆయన మాటకు విలువిస్తుంది గనుక, లోబడుతుంది గనుక వెంటనే వాళ్ళు అంటారు, ప్రభువా మేము చనిపోతున్నాము, నీకు చింత లేదా అని వారు అడుగుతా ఉంటారు. అప్పుడు వెంటనే దేవాది దేవుడైనటువంటి ప్రభు ఏం చేస్తాడంటే, గాలి ఆగు అంటాడు. అది తన పిడికిళ్ళతో ఆ గాలిని బంధించాడు గనుక, తన పిడికిల్లో గాలి యొక్క ఆ విధానం అంతా కూడా ఆయన చేతిలో ఉంది గనుక గాలిని నిమ్మలపరిచెను అని ఉంటది. గాలి గద్దించగా గాలి ఆగిపోయింది అనే విషయాలను మనకు యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలోను, మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలోను, 14వ అధ్యాయం 30వ వచనంలోను, అలాగనే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆ మాట చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనం.
పుసిడిలోను జలమును కొలిచిన వాడెవడు? జానతో ఆకాశములను కొలిచి చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలోని ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయినను ఆయనకు బోధపరిచిన వాడెవడును? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగేను? ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయన జ్ఞానమునకు అభ్యసింపజేసిన వాడెవడు? ఆయన బుద్ధి మార్గం బోధించి వాడెవడు? చాలమ్మా. ఇక్కడ కొన్ని ప్రశ్నలు, చాలా విధాలైనటువంటి ప్రశ్నలు మనకు అనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిట్లు కూడా మరి నేను ఒక ఆలోచన చేశాను అనమాట. బైబిల్ గ్రంథంలో దేవుని ఉనికిని ప్రశ్నించేటువంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఒక బుక్ రాస్తున్నాను అనమాట నేను. యోబు గ్రంథంలో యోబు దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నలు ఏమున్నాయి, ఆ ప్రశ్నలకు జవాబు ఏంటి? అలాగే యెషయా గ్రంథంలోను, అలాగే సామెతల గ్రంథంలోను చాలా ప్రశ్నలు ఉన్నాయి. భూమికి పునాది వేసిన వారు ఎవరు? భూమి యొక్క దిక్కులన్నిటిని ఇలా ఈ ప్రశ్నలన్నిటిని కూడా మరి నేను ఒక్కోసారి కూర్చుని గంటల ధ్యానం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి లోతైన విషయాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నటువంటి సందేశం కూడా ఆ విధంగానే ప్రిపరేషన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవారు ఎవరూ లేరు. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నాడు. గాలిని నెమ్మలపరిచాడు. గాలిని తన ధననిధిలో దాచి ఉంచాడు. ప్రకృతి అంతా కూడా దేవుని మాట వింటూ ఉంది. పంచభూతాలు అనేవి 5 ఉంటాయండి. ఆ 5 ఏమిటి అంటే ఆకాశం, భూమి, గాలి, అగ్ని, నీరు. ఈ 5 కూడా పంచభూతాలు అంటారు. దేవాది దేవుని యొక్క ఆధీనంలో, దేవాది దేవుని యొక్క స్వాధీనంలో ఇవి ఉంటాయి. సైన్యములకు అధిపతి యెహోవా అని బైబిల్లో మనకు దేవునికి ఒక పేరు ఉంది. ఏమిటి సైన్యం? ఈ సైన్యములకు అధిపతి అని ఎందుకు రాయబడ్డది అంటే, దేవునికి ఒక సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని తగిన సమయంలో భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు. ఆ సైన్యం గాలి వెళ్ళు అంటాడు. వెంటనే వాహనాల మీద వచ్చినట్లుగా, మేఘాల మీద వచ్చినట్లుగా ఈ గాలి భూమి మీదకి వస్తూ ఉంటుంది. అలాగే నీరు ఎల్లు అంటాడు, వర్షాన్ని పంపిస్తూ ఉంటాడు. అలాగే ఒకసారి అగ్నిని పంపిస్తూ ఉంటాడు. ఒకసారి తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఒకసారి భూకంపాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క సాధనాలు, లేదంటే దేవుని యొక్క సైన్యం. ఒకసారి మిడతలు వెళ్ళు అంటాడు, ఒకసారి కరోనా లాంటి చిన్న పురుగులు బయటకు వెళ్ళు అంటాడు. ఇవన్నీ కూడా దేవుని సైన్యం మాట. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు ఎవరంటే దేవాది దేవుడే. ఆయన చిన్నవాడు కాదు, ఆయన ఆసామాసి దేవుడు కాదు అండి. ప్రపంచానికి గాలి లేకపోతే మనిషి బ్రతకలేడండి. అటువంటి గాలిని తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అలాగే 3వ మాట చూడండి అమ్మా. బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? ఈ 3వ ప్రశ్నకు జవాబుగా పరిశుద్ధ లేఖనం తెలియజేస్తా ఉంది. యోబు గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడ్డదం. మేఘాన్ని వస్త్రముగా మూట కట్టిన వాడు యెహోవా అనే మాట అక్కడ మనకు కనబడుతుందండి. నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తి గుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? అది చాలమ్మ. ఇక్కడ మేఘాన్ని వస్త్రముగా మూట కట్టాడంటండి దేవాది దేవుడు. చూసారండి ఎంత అద్భుతమైన మాట దేవుడు రాయించాడో. మనకు వర్షాలు వస్తున్నాయంటే ఈ రోజు ఎలా వస్తున్నాయి వర్షాలు? దేవాది దేవుడు ఒక మేఘాలను ఏర్పాటు చేశాడు. ఆ మేఘాలలో నీరునంతా కూడా స్టోర్ చేసి ఉంచాడు, నిల్వ చేసి ఉంచాడండి నీరుని. ఆ నీరు ఎప్పుడు రావాలో అప్పుడే భూమి మీదకి దేవుడు పంపిస్తా ఉన్నాడు.
అలాగే ఇంకొక మాట కూడా చూడండమ్మా జాగ్రత్తగా. యెషయా గ్రంథము 40:12 చదవండమ్మా. ఇంకా చాలా చాలా రెఫరెన్స్ లో నేను రాసి ఉంచాను, ఇదందరూ తెలుసుకోవాలని మా ఆశ. యెషయా గ్రంథము 40:12. అలాగే ఇర్మియా గ్రంథము 5:22 కూడా చదవండమ్మా. యెషయా గ్రంథము 40:12. కొలిచిన వాడెవడు? చేనుతో ఆకాశంలో చూచిన వాడెవడు? భూములని నున్న కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తునిక చేత కొండలను తూచిన వాడెవడు? చాలమ్మా. తర్వాత ఇర్మియా గ్రంథం 5:22 కూడా చదవండమ్మా. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు లేనంత పొర్లినను అవి ప్రబలము లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయుండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకును మీరు భయపడరా? నా సన్నిధికి వణకరా? ఇదే యెహోవా వాక్కు. సారీ అమ్మా, నేను మధ్యలో ఆపేశాను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు రాయిస్తా ఉన్నాడు. బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు అంటే మేఘాన్ని వస్త్రముగా మూట కట్టిన వాడు యెహోవా. అలాగనే ఈ యెషయా గ్రంథంలో కూడా కొన్ని ప్రశ్నలు దేవుడు మరి అక్కడ ఉన్నటువంటి భక్తుడు అడుగుతా ఉన్నాడు. ఈ ప్రశ్నలన్నిటికి కూడా జవాబు మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనకు కనిపిస్తా ఉంది. ఈ యొక్క బట్టలో నీళ్లు మూట కట్టిన వాడు యెహోవా అని చెప్పాం. అలాగే నిత్య నిర్ణయం చొప్పున అంటే సముద్రం ఉంది. ఈ సముద్రంలో నీరు ఒకసారి తరంగాలు పొంగుతూ ఉంటాయి. ఈ తరంగాలు పొంగేటప్పుడు ఆ యొక్క గోస, సముద్రపు గోస ప్రజల మీదకు వచ్చిందనుకోండి, ప్రజలందరూ కూడా చనిపోతారు. ప్రజలందరూ కూడా నీటికి ఆహుతి అయిపోతా ఉంటారు. అందుకని దేవాది దేవుడు ఏం చేశాడంటే ఆ సముద్రము పొంగకుండానట్లు దానికి కొన్ని సరిహద్దులు నియమించాడు. సముద్రంలో నీరు బయటకు రాకుండా ఉండడానికి ఇసుక దెమ్మలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఇసుక దెమ్మలతో పాటు రాళ్లను కూడా దేవుడు సరిహద్దుగా నియమించాడని బైబిల్ తెలియజేస్తాం. కాబట్టి ఇవన్నిటికి మూలకర్త ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈ యొక్క నీటినంతటిని కూడా తన ధనగారంలో ఉంచుకున్నవాడు. ఆది కాండంలో మనకు ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. నోవహు కాలంలో జలప్రళయాన్ని రప్పించాడు దేవుడు. అక్కడ ఏం రాయబడి ఉంటదంటే 120 సంవత్సరాలు అంటే 120 రోజులు 120 రోజులు అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రశాంతమైన వర్షం కురిసింది భూమి మీద అని ఉంది బైబిల్లో. అయితే ఆనాటి కాలంలో ఆకాశపు తూములు విప్పెను అనే మాట రాయబడుతుంది. అంటే ఆకాశంలో దేవుని యొక్క మరి నీటిని నిల్వ చేసే స్టోర్ అక్కడ ఉందన్నమాట. ఆ నీటినంతటిని కూడా దేవుడు మూట కట్టాడు. ఆ మూట కట్టి అలా దాసి ఉంచాడు. ఆ యొక్క మనుషులు అపవిత్రతను బట్టి, మూఢత్వాన్ని బట్టి, ప్రభు అంటే తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నోవాహు యొక్క 3 కుమారులను 3 కోడళ్లను, నోవాహు భార్య 8 మందిని, అలాగే లోకంలో ఉన్నటువంటి సకల జీవులు 2 చొప్పున ఆ ఓడలోనికి పెట్టి వారిని మాత్రమే రక్షించాడు. మిగతా అంతా కూడా జలప్రలయంతో నింపివేశాడు, చంపివేశాడు అని బైబిల్ మనకు తెలియజేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు బుట్టలో నీళ్లు మూట కట్టిన వాడు ఎవరంటే దేవుడు. ఆయన 4వ అంశం చూద్దాం అమ్మా. దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? దిక్కులన్నిటినీ కూడా స్థాపించిన వాడెవడు? ఇక్కడ కీర్తన గ్రంథము 24:1 ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తా ఉంది. కీర్తన గ్రంథము 24:1 చదవండి అమ్మా. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. చూసారమ్మా, ఇక్కడ భూమియు దాని సంపూర్ణతయు ఇదంతా కూడా ఎవరు సృష్టించారు అంటే దేవుడే, యెహోవాయే సృష్టించాడు.
చూసారండి, భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క మొత్తం సమస్తాన్ని కూడా, అంటే దిక్కుల కోసం చాలా బైబిల్లో చాలా చోట్ల రాయబడ్డా. మనకు కనిపించే దిక్కులు ఏంటంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఈ 4 మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ 4 దిక్కుల్లో కూడా ఎవరు స్థాపించారు అంటే దేవుడే స్థాపించారు. అందుకనే భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు. ఇంకొక మాట, అద్భుతమైన మాట ఉంది యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. యెషయా 45:22లో భూమి కొనల్లో ఉన్నవారు దేవుని స్తుతిస్తారంట. భూమి కొనల్లో ఉన్నవారు దేవుణ్ణి స్తుతిస్తారంట. చూసారంటే, అంటే ఈ దిక్కులన్నిటికీ మూలకర్త ఎవరు అంటే దేవాది దేవుడు. ప్రజలందరూ కూడా మరి దేవుణ్ణి సాష్టాంగ నమస్కారం చేస్తారని బైబిల్ తెలియజేస్తారు. కాబట్టి భూమి మీద యొక్క దిక్కులన్నిటిని స్థాపించారు. అందుకనే యెరూషలేములో యోదయ, బెత్లెహేము అంటే ప్రపంచంలో ఈ భూమండలం మీద మధ్యస్థ ప్రాంతం ఏదైనా ఉందంటే యేసు ప్రభు జన్మించినటువంటి ప్రాంతమే. బైబిల్ యొక్క పండితులు లేదా బైబిల్ యొక్క మరి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే, దేవుడు ఎక్కడ పుట్టాడు అంటే ఈ యొక్క భూమి అంతటిని కొలిస్తే మధ్య భాగం ఎక్కడైతే ఉందో, మొత్తం 7 ఖండాలు ఉన్నాయి మనకి. 7 ఖండాలకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలోనే యేసు ప్రభు జన్మించాడు అనే విషయాలను చక్కగా తెలియజేస్తారు. కాబట్టి భూమి యొక్క దిక్కులన్నిటినీ ఎవరు స్థాపించారు అంటే దేవాది దేవుడే స్థాపించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే 5వ చదవండి అమ్మా, 5వ మాట. ఆయన పేరు ఏమిటి? ఉందమ్మా అందులోనే. ఆయన పేరు ఏమిటి? ఆయన కుమారుని పేరేమి? మొదటిగా ఇక్కడ ఒక మాట చూద్దాం. ఆయన పేరు ఏమిటి? మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత, ప్రభువా నన్ను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమంటున్నావు, నేను వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతారు నన్ను, నేను ఏమే సమాధానం చెప్పాలి వాళ్ళకు అన్నప్పుడు నిర్గమకాండం 3:13 మనకు అనిపిస్తుంది, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పెళ్ళి అంటాడు. ఏమంటున్నాడమ్మా? నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పెళ్ళి అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రభువు ఉన్నవాడు, అనువాడు. అంటే ఆయనకంటే ముందుగా ఎవరు లేరు, ఆయన తర్వాత కూడా ఎవరు లేరు అండి. ఆయన సర్వాంతర్యామైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు, ఆయన సర్వజ్ఞానైన దేవుడు, ఆయన సర్వయాపైన దేవుడు. ఆయనకు ఎవరు ఆయన సృష్టించలేదు, ఆయన ఎవరో కలుగు చేయలేదు. ఆయన మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, యుగ యుగాలు సజీవుడైన దేవుడు ఆయన. అందుకని నేను ఉన్నవాడను అనువాడును అని చెప్పు అని దేవాది దేవుడు చెప్తున్నాడు. చూసారా, ఆయన పేరు ఏమిటి అంటే యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటంటే తనకు తానుగా ఉన్నవాడు అని అర్థం అండి. తనకు తానుగా ఉన్నవాడు. అంతకంటే ముందు ఎవరు లేరు, తర్వాత కూడా ఎవరు కూడా ఉండరు. ఆది అంతము లేని దేవుడు ఆయన, యుగ యుగాలు సజీవుడైన దేవుడు, కోటి సూర్యుల ప్రకాశమానుడైనటువంటి దేవాది దేవుడు ఆయన. కాబట్టి అన్నటువంటి గొప్ప దేవుని పేరు ఏమిటంటే యెహోవా అని మోషేకు పరిచయం చేస్తా ఉన్నా. అటువంటి దేవుడు మరి భూలోకంలో ఎలా వస్తున్నాడు అంటే మత్తయి సువార్త 18:20 ఏమంటున్నారంటే, 2-3 నా నామము పేరట ఎక్కడ కూడుకొని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఆత్మ సంచారం చేస్తా ఉన్నారు. చూసారండి, గొప్ప దేవుడు, ఆకాశం పట్టజాలనంట గొప్ప మహోన్నతమైన దేవుడు. అటువంటి దేవాది దేవుడు 2-3 కలిసి కూడుకొని ఆయన నామం పేరట ప్రార్థన చేస్తే వారి మధ్యలోకి వచ్చి ఉంటానంటున్నాడు. చూసారండి, ఎంత గొప్ప మహనీయుడైన దేవుడో మన దేవుడు. ఎంత స్తుతులకు అర్హుడైన దేవుని మనం ఆరాధిస్తున్నామో. ఆయన యొక్క ఉనికిని మనం గ్రహించాలి. ఆయన యొక్క నిత్యత్వాన్ని మనం గ్రహిస్తే ఆకాశం పట్టనటువంటి దేవుడు నీ హృదయంలోనికి నా హృదయంలోనికి వస్తున్నాడు అంటే ఎంత మనల్ని ప్రేమిస్తా ఉన్నాడో ఆయన, ఎంత మరి మనల్ని
రక్షించడానికి ఇష్టపడుతున్నాడో ఆయన పేరు చెప్తే చాలు దెయ్యాలు పారిపోతా ఉన్నాయి. ఆయన పేరు చెప్తే చాలు వ్యాధులు బాధలు పోతున్నాయి. అంటే ఆయన ఎంత గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడో. మత్తయి సువార్తలో మనం చెప్పుకున్న మాట ఏంటంటే, 2-3 కూడిన చోట ఆత్మ స్వరూపుడిగా వస్తాడు అంటారు. దేవుని రహస్యాలు తెలుసుకొనుట మనకు చేత కాదు. మన జ్ఞానం ఎంత మాత్రమో తెలుసుకోలేమన్నమాట. అంటే చూసారు ఎంత గొప్ప దేవుడో. అలాగే అటువంటి దేవాది దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపుడిగా మన మధ్య నివసిస్తా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ రూపుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. అంటే త్రియేక దేవుడు ఆయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది త్రిత్వాన్ని ఒప్పుకోరు. అది 3 దేవుళ్ళు అంటున్నారు, లేకపోతే 3 కలిసి ఒకే దేవుడు అంటున్నారు. అలా ఇలా రకరకాలుగా చెప్తా ఉంటాం. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనిపిస్తా ఉన్నాడు. 3 దేవుళ్ళు కాదు ఇక్కడ, ఒకే దేవుడు, ఒకే దైవత్వము. 3 కోణాలలో 3 విధాలుగా మరి మానవుని జీవితంలో మనకు మరి క్రియ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే 6వ వచనం చదవదాము, మా టైం అయిపోతుంది. ఆయన కుమారుని పేరేమి? నీకు తెలిసే ఉన్నదా? క్రిస్మస్ కనబడతా ఉంది. ఆయన కుమారుని పేరేమి? చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. 2 మాటలు నేను చెప్తాను. యోహాను సువార్త 1:18 వచనం చదవండి అమ్మా. ఒక మాట చదవండి. యోహాను సువార్త 1:18 వచనం. ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునను అద్వితీయ కుమారుడే అయినను బయలుపరచబడెను. చాలమ్మా. ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరు కూడా చూడలేదు. కనీసం దేవదూతలు కూడా తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపాన్ని ఎవ్వరు చూడలేదు. ఎవ్వరు కూడా ఆయన యొక్క దృశ్యాన్ని లేదా నిజ స్వరూపాన్ని చూసినటువంటి సందర్భం మనకు ఎక్కడ కనబడదు. ఒకసారి మోషే గారు అంటారు, ప్రభువా నిన్ను చూడాలనుకుంటున్నాను నేను, నాకేమన్నా చూపిస్తావా నీ ముఖాన్ని అని. దేవుడు అంటాడు, బాబు నువ్వు చూస్తే నీ కళ్ళు సాలవు, నీ కళ్ళు పనిచేయవని చెప్తా. లేదు ప్రభువా నేను చూస్తాను తండ్రి అని. అయితే నువ్వు ఆ కొండ మీద నిలబడు అన్న. కొండ మీద నిలబడుతున్నప్పుడు ఆయన వెనక పార్స్ చూశాడు. చూడగానే 2 కళ్ళు కూడా మరి కనిపించలేనటువంటి ఆ పరిస్థితి ఏర్పడిందని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంటే తండ్రి అయిన దేవుణ్ణి కూడా ఎవ్వరూ చూడలేరు, ఎవ్వరు కూడా ఉనికిని కనుగొనలేరు. ఎందుకంటే ఆయన 1,000,000 సూర్యుల కాంతి కలవాడు. 7 నక్షత్రములు చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎవరో చూడలేరు. కానీ ఆయనలో ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు రూపంలో మరి దేవాది దేవుడు జనతైక కుమారుడిగా మరి ఆ కుమారుడిని ఆ దేవుడు సృష్టించాడు. జనతైక కుమారుడు, ఆ కుమారుడు మరి ఈ భూలోకానికి ఆయన పంపించాడు. ఇక్కడ అంటున్నాడు, ఎవరు ఎన్నడూ దేవుని చూడలేదు, ఒకే ఒక దేవుని కుమారుడు తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఆయన మాత్రమే తండ్రిని దేవుణ్ణి వెల్లడించాడు తప్ప ఎవ్వరు కూడా లేరు అని బైబిల్ తెలియజేస్తాం. అయితే ఆ జనతైక కుమారుడి భూలోకానికి ఎలా వచ్చాడు అంటే, కన్యక మరియమ్మ గర్భాన ఈ లోకాన్ని జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్త్రీ సంతానము, పురుష సంతానం కాదు, స్త్రీ సంతానంగా ఈ లోకానికి ఆయన రావాలి. ఎందుకంటే ఒక స్త్రీ తినొద్దన్న పండు తిన్నదే, తినొద్దన్న పండు తిని ప్రపంచానికి పాపం తీసుకొచ్చి ఉన్నాడు. ఆ స్త్రీ ద్వారా మరి ప్రపంచానికి రక్షకుడు రావాలని దేవుని యొక్క చిత్తంలో ఉంది, దేవుని యొక్క ప్రణాళికలో ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి మరి మనుష్య రూపుడిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి కన్యక మరియమ్మ గర్భాన ఆయన జన్మించడం జరిగింది. అది ప్రవసన రూపుడిగా వచ్చాడు ఈ లోకానికి. యెషయా గ్రంథము 7:14 అలాగే 9:6 అలాగే మీకా 5:2 భక్తులు లేదా ప్రవక్తలు ప్రవశించారు. ఈ లోకానికి యేసు ప్రభు ఈ రీతిగా వస్తాడు, ఎలా వస్తాడు, ఈ రూపంలో వస్తాడు, ఎలా వస్తాడని ప్రవశించారు. దాని యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 18:25 అలాగే లూకా సువార్త 2:1
14 వచనాలలో దాని యొక్క ప్రవచనాలు నెరవేర్పు దేవుడు జరిగించి ఉన్నారు. కాబట్టి ఈ 6 ప్రశ్నలు కూడా ఏమి తెలియజేస్తున్నాయి అంటే, మనకు క్రిస్మస్ అంటే క్రీస్తుని యొక్క ఆరాధన. ఏ ఆరాధన మనం చేస్తా ఉన్నాము అంటే, పశుబాలుడిగా పుట్టిన దేవుడు కాదు యేసు ప్రభు. ఆయన నిత్యత్వం కలిగిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా ఆయన జన్మించినటువంటి దినముగా మనం చూడాలి. ఎప్పుడు కూడా తండ్రి వేరేగా, కుమారుడు వేరేగా, పరిశుద్ధాత్మ దేవుడు వేరేగా ఎప్పుడు చూడకూడదు. ఎందుకంటే ముగ్గురు కూడా ఒక్క దేవునిగా మనకు ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. ఆది కాండంలో మరి మన పోలిక చొప్పున మన రూపంలో మనం మనుడను చేయదుము అని అక్కడ మనకు అనిపిస్తూ ఉంటాం. అలాగే బైబిల్లో కూడా అనేక చోట్ల త్రిత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడి లోకానికి ఎలా వచ్చాడు, ఆయన ఉనికి ఏమిటి అంటే, ఆకాశంకెక్కి మరలా దిగిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. తన పిడికిలతో గాలిని పట్టుకున్న వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. బట్టలో నీళ్లు మూట కట్టిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. భూమి యొక్క దిక్కులన్నిటినీ కూడా స్థాపించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన పేరు యెహోవా, తండ్రి అయిన దేవుని యొక్క అద్భుతమైన పేరు. తండ్రిలో నుండే కుమారుడు వచ్చాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన 2000 సంవత్సరాల కిందట ఉండే దేవుడు కాదు. ఆయన మనుష్య రూపుడుగా ఈ లోకానికి జన్మించినటువంటి దేవుడే కానీ నిత్యత్వము కలిగిన దేవుడిగా మనం చెప్పవచ్చు. ఆయన ఉనికి ఎప్పటి నుంచి ఉన్నది అంటే, మరి భూమి ఆకాశాలు మరి మనుషులు ఎవరు పుట్టలేనప్పుడే తండ్రి అయిన దేవుని యొక్క రొమ్మున ఆనుకొనినటువంటి కుమారుడే. ఆయన నిత్యత్వం కలిగిన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారికి 5 రకాలైనటువంటి గొప్ప పేర్లు రాయబడ్డాయండి. ఈ 5 రకాల పేర్లు చెప్పి నేను ముగిస్తానండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకటి చదవండి అమ్మ, నేను ముగిస్తున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతియుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలమ్మా, చూసారండి, ఇక్కడ 5 మాటల్లో అద్భుతమైన పేర్లు దేవునికి రాయబడ్డాయి. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయన ఉనికి ఏమిటి అంటే, మనం చెప్పాం, ఆకాశంలోకి ఎక్కి మరలా దిగినవాడు, తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడు, మరి బట్టలో నీళ్లు మూట కట్టినవాడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడు. ఆయన పేరు, ఆయన కుమారుని పేరు ఏమిటి అని మనం చదువుకున్నాం. ఆయన కుమారుని పేరు ఏమిటి అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానక అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూసారండి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడు, మనం మనసారా హృదయపూర్వకంగా క్రిస్మస్ ఆరాధన చేస్తున్నామంటే ఆ దేవుడు మొన్నటి దేవుడు కాదు. ఆయన నిత్యుడగు దేవుడు, నిత్యత్వం కలిగిన దేవుడు. నీ కోసం, నా కోసం ఆ యొక్క పరలోకమును విడిసి భూలోకానికి వచ్చా. ఎందుకు వచ్చాడో తెలుసమ్మా? ఒక వ్యక్తి 100 సంవత్సరాలు కలిగిన వ్యక్తి అమ్మా నువ్వు చనిపోతావు అని డాక్టర్లు చెప్తే వెంటనే ఆమె ఏమంటా తెలుసా? అయ్యయ్యా, నేను ఇంకా బతకాలి, నాకు బ్రతికే మార్గం ఏమైనా చూపించండి అని ప్రాధేయపడుతుంది డాక్టర్ గారిని పట్టుకు. అలాగే మనుషులందరూ కూడా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యేసు ప్రభువు చనిపోవడానికి ఆయన వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాల్లో ఆయన చనిపోతాడు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఎవరన్నైతే ఒక 60 సంవత్సరాలు బతకాలి, 70 సంవత్సరాలు బతకాలని ఆశించినట్లుగా యేసు ప్రభు అలా ఆశించలేదు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం కూడా ఆయన మరణిస్తేనే మనకు రక్షణ, ఆయన రక్తం కారిస్తేనే మనకు పాప విమోచన అని ఆయన గ్రహించాడు గనక ఈ భూలోకానికి కన్యక మరియమ్మ గర్భాన్ని ఎందుకు జన్మించాడు అంటే ఆయన చనిపోవడానికే జన్మించాడు. ఆయన చనిపోతాడనే సంగతి లేఖనాలు మనకు తెలియజేస్తా ఉంది. ఆయన చనిపోతేనే, ఆయన మరణిస్తేనే, ఆయన తిరిగి లేస్తేనే మనకు పాప క్షమాపణ, మనకు రక్షణ కలుగుతుందని తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి అటువంటి దేవాది దేవుడిని
ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం అంటే ఆయన చిన్న దేవుడు కాదు, ఆయన ఆసామాసి దేవుడు కాదు. చాలా మంది తెలియక అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు అంట, లేదా తక్కువ కులస్తుల దేవుడు, లేదా అలాగా ఇలాగా అది ఇది రకరకాల విధానాల్లో మాట్లాడతాం. కానీ దేవుని యొక్క ఉనికిని తెలిస్తే, దేవుని యొక్క నిత్యత్వం గురించి తెలిస్తే, ఆయన నిత్యత్వం కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని మనసారా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తాం. మనం కూడా అటువంటి ధన్యత మా దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నాం, ఇంకా ఆరాధించాలి, ఇంకా స్తుతించే వారికి మనం ఉందాం. దేవుడి పరిశుద్ధ మాటలను తన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఎంతో చక్కగా ఓపికగా విన్న మీకందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. 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 వందనాలండి పాస్టర్ గారు. వందనాలమ్మా, వందనాలు. వందనాలు. చక్కటి వాక్యం వివరించారు పాస్టర్ గారు, చాలా వందనాలండి. మరి దేవుడు ఎలాంటి దేవుడో, మరి దేవుళ్ళ ఉన్న మహిమలు ఏంటో, ఎలాంటి అద్భుత కార్యాలు అన్ని చక్కగా మరి ఆయన పుట్టి గురించి చక్కగా వివరించిన ఆశీర్వాదం అయ్య గారికి వందనాలండి. వందనాలు. అలాగే మన మధ్యన ఉన్న సత్యనారాయణ గారు, సరే అండి. వాక్య నిమిత్తం మన మధ్య నెట్రబాబు గారు, వందనాలమ్మ. వందనాలండి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదంగా ఆశీర్వాదం ఇస్తారు. చాలా చక్కగా వివరించారు అయ్యగారు, చాలా వందనాలండి. వాక్యం చాలా బాగుంది, అలాగే దేవుని మహిమకరంగా ఉంది. అలాగే దేవుడు పుట్టుక గురించి ఒక జన్మదినం కోసమే కాకుండా సృష్టి రహస్యం కూడా అందులో చెప్పబడి మాకు ఎంతగానో మరి వివరించారు. చాలా వందనాలు అయ్యగారు. వాక్యం నిమిత్తం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నరాజు యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నరాజ, ఉదయం నుంచి తండ్రి నాయన స్తుతించి తండ్రి నాయన్ని గణపరిచి తండ్రి నాయన మరి ప్రభువా నాయన ఉదయం నుంచి అంశాలతో తండ్రి నాయన అనేకమైన అంశాలతో తండ్రి నాయన మరి ప్రార్థన చేయడం జరిగింది. మీరు ఆలకించారని మేము నమ్ముచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పాటల్లో తోడుగా ఉన్నారు, అలాగే తండ్రి నాయన యేసయ్య ఆరాధనలో తండ్రి నాయన మరి తోడుగా ఉండి నడిపించారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ దాసులు చెప్పబడిన వాక్యాన్ని తండ్రి నాయన మేమందరం విని వెళ్ళివారము కాకుండా తండ్రి హృదయంలో భద్రపరుచుకుని తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి తండ్రి నాయన ఇదిగో తండ్రి నీ వెలుగు తండ్రి నాయన ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో తండ్రి నాయన, నీ హస్తాలు తండ్రి నాయన మాపై మోపితే తండ్రి ఎంత బలహీనలు ఉన్నా తండ్రి నాయన ప్రభువా శక్తివంతులుగా మారుతాం తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి మీ యొక్క సృష్టి రహస్యం కొరకు, అలాగే జన్మదిన రహస్యం కొరకు తండ్రి నాయన చక్కగా నీ దాసులతో మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా, ఉదయకాలం అంతా కూడా తండ్రి నాయన తోడుండి నడిపించి తండ్రి నాయన ప్రభు ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య అనేకమైన పనులు నా నిద్ర మానుకుని ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా యేసయ్య మరి ఇక చలిలో తండ్రి నాయన ప్రభువా మరి ప్రభువా ఇదిగో తండ్రి నా రాజా వచ్చిన ప్రతి బిడ్డని కూడా తండ్రి వృధాగా వెళ్లకుండా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి తండ్రి నిన్నైన ఆశీర్వాదం కుమ్మరించి నడిపించమని తండ్రి నాయన ప్రతి బిడ్డ ఏ అవసరంతో ప్రార్థన చేస్తున్నారో తండ్రి ఆ అవసరతలు తీర్చి వేయమని నాయన ఇదిగో తండ్రి నాయన ప్రభు యేసయ్య ఆ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో తండ్రి యేసు నామములో తొలగిపోవాలని అయ్యా ఇదిగో తండ్రి నా రాజ్య చెప్పబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నీ దాసులు చేస్తున్న పరిచయను దీవించి ఆ సంఘాన్ని అభివృద్ధి చేసి అయ్యా ఇదిగో తండ్రి నా రాజ్య యేసయ్య ఆ యొక్క చర్చి నూతనమైన చర్చి పైన తండ్రి నాయన సక్రమంగా జరగడానికి తండ్రి నీ మహిమకరంగా వాడుకోవడానికి తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజు యేసయ్య ఇంకా అనేకమైన ఏమైతే వనరులు ఉన్నాయో తండ్రి నాయన ప్రతి అవసరతలు తీర్చివేయమని ఆయన ప్రభు మీరే కృప చూపించి ఆయన జీవంలో ఉన్న ప్రతి బిడ్డని ఆరోగ్యము శక్తిని బలాన్ని దయచేసి ఇదిగో తండ్రి నా రాజ్య ఉదయంలో చేసిన ప్రతి అంశాన్ని బట్టి ఆలకించి మరొక్కసారి తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని వాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము జూమ్ కాల్లో ఉన్న దేవుని బిడ్డలని అందరికీ సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.